Hi friends, welcome to VK Creations YouTube channel. Pune to Lavasa vlog. Enjoy the video. ఈ మార్గంలో చుట్టూ ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, మధ్యలో ఘాట్ రోడ్తో చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఇక్కడ జనావాసాలు చాలా తక్కువ, అసలు ఉండవనే చెప్పాలి. మేము లవాసాకి వింటర్ సీజన్లో వెళ్ళాము, బట్ రైనీ సీజన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు గో టు లవాసా. ఒకవేళ వింటర్ సీజన్లో వెళ్ళవలసి వస్తే మీ వెంట జాకెట్స్ అండ్ స్వెటర్స్ తీసుకువెళ్ళటం మంచిది. రైనీ సీజన్స్లో లొకేషన్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేయడం గమనించాను. పోడు వ్యవసాయం అంటే ఏదో అనుకోకండి, కొండ ప్రాంతాల్లో చేసే వ్యవసాయాన్ని పోడు వ్యవసాయం అంటారు. వెళ్ళే మార్గంలో ఒక హిల్ వ్యూ పాయింట్ వద్ద ఆగాం. ఇక్కడి ప్రదేశాలు ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి. ప్రకృతి ప్రేమికులు ఆస్వాదించదగ్గ ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఆ కనిపించే కొండలన్నీ వెస్టర్న్ ఘాట్స్ కిందకి వస్తాయి. మా రైడ్ని ఈవినింగ్ టైంలో స్టార్ట్ చేశాము. సన్సెట్ వ్యూ చాలా బాగుంది. లవాసా వెళ్ళడానికి మార్నింగ్ టైం బెటర్ అని చాలామంది చెప్పారు, బట్ మాకు టైం కుదరక ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము. నేను మా బ్రదర్ డ్రైవ్ చేస్తుంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను. మేము ఈ వ్లాగ్ మొత్తము మొబైల్ ఫోన్లోనే షూట్ చేయడం వల్ల క్లారిటీ అంతగా రాలేదు. ఇది లవాసా వెళ్ళే మార్గంలో ఉన్న ట్యామ్గోర్ డ్యామ్. వాటర్ రిజర్వ్ లేనందువల్ల ఖాళీగా కనిపిస్తుంది. మేబీ రైనీ సీజన్లో వాటర్ ఉండొచ్చేమో. పుణే నుండి లవాసాకి అప్రాక్సిమేట్ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అన్ని లొకేషన్స్ చూసుకుంటూ వెళ్ళాలంటే 2 అవర్స్ పైనే పడుతుంది, లేదంటే 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. ఈ రూట్లో రాత్రి రైడింగ్ అంటే అడ్వెంచర్స్కే అడ్వెంచర్. మేము రాత్రి తిరిగి వచ్చే సమయంలో మేము తప్ప
ఎవరూ లేరు. ఈ లవాసా సిటీ అనేది ముల్షీ వ్యాలీలో లొకేట్ అయి ఉన్నది. ఈ ముల్షీ వ్యాలీలో స్వచ్ఛమైన నీటిని తీస్తారు. అది చాలా కాస్ట్. మన సూపర్ స్టార్ మహేష్ బాబు తాగే వాటర్ కూడా ముల్షీ వాటర్. వెల్కమ్ టు లవాసా సిటీ ఎంట్రన్స్. ఆ కనిపించే ప్రాంతమే లవాసా సిటీ. ల్యాండ్స్కేప్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. ఇలాంటి నిర్మానుష్య ప్రాంతాలలో క్రూర మృగాలు కూడా సంచరించే అవకాశం ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నైట్ టైం ఈ రూట్లో వెళ్ళడం మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఆ కనిపించే రివర్ పేరు బాజీ పసల్కర్ రివర్. ఆ కనిపించే డ్యామ్ ఫరస్గోన్ డ్యామ్.
నైట్ టైం అవడం వల్ల లవాసా సిటీని సరిగా క్యాప్చర్ చేయలేకపోయాము. Stars shone in our eyes like the lights of fireflies. We were obsessed and we felt warmth in our chests. Your heart was full of dreams. It made you feel extreme. Give me a sign if you keep it in mind. లవాసా సిటీలో ఉంటే ఒక ఫారిన్ కంట్రీలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఈ సిటీని ఇటాలియన్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేశారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.